ఎస్సీ వర్గీకరణ బిల్లును బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే స్పష్టత ఉండడంతో ఆ బిల్లుపై ఇవాళ చర్చించి ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఎస్సీల వర్గీకరణ కోసం ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ తెలంగాణలోని 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి ఆయా గ్రూపుల వారీగా 15% రిజర్వేషన్ను కేటాయించింది. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని కులాలను చేర్చి వారికి 1%, గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన స్కెడ్యూల్ కులాలను చేర్చి వారికి 9%, గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందిన కులాలను చేర్చి వారికి 5% రిజర్వేషన్లను కేటాయించి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించనుంది. తద్వారా ఆయా వర్గాలన్నిటికీ మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దానిని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఈ అంశాలతో పాటు మరికొన్నిటిపైన చర్చించనున్నారు. అలాగే బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. వాటిని ఆమోదించి పార్లమెంటుకు పంపాలని కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని భావిస్తోంది. స్థానిక సంస్థల్లో విద్యా, ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉండడంతో ఈ అంశంపై పకడ్బందీగా ముందుకు వెళ్లే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బీసీ బిల్లులో రిజర్వేషన్లను కేటగిరీల వారీగా కాకుండా గంపగుత్తుగా పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో బీసీలోని ఏ కేటగిరీకి 7%, బి కేటగిరీకి 10%, సి కేటగిరీకి 1%, డి కేటగిరీకి 7%, ఈ కేటగిరీకి 4% చొప్పున రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. బీసీ బిల్లులపై చర్చించేందుకు కాంగ్రెస్ లోని బీసీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ అసెంబ్లీలో సభ ప్రారంభం కావడానికి ముందే ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టడం, సమగ్ర కుల సర్వే, రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం నుంచి ఆమోదం తీసుకోవడం సహా పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. దానికి సంబంధించిన సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు.